This conference will now be recorded. Hello friends, welcome to our Telugu Tech Life YouTube channel. So in the previous video, we have discussed about the file operations. That means what are the operations we can perform on the files. So using open and write, we created the files. Yes or no? So ఒక file operations అనేవి అంటే open, read, write, append, read lines, write lines. సో ఈ functions అన్ని అంటే file operations అన్ని మనం చూసాము. In this video, we are going to discuss about the how to handle all kinds of files in our system. అంటే మన సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన అన్ని ఫైల్స్ తో మనం ఎలా వర్క్ చేయాలి. యూజింగ్ ప్రోగ్రామ్, ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఈ ఫైల్స్ అన్నిటిని ఎలా ఓపెన్ చేయాలి, వాటితో ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా? సో without making delay, let's get started into the session. So today concept వచ్చేసి file handling in Python. ఓకే సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేప్పటికీ మన సిస్టమ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూస్తే టెక్స్చువల్ ఫైల్, CSV ఫైల్, PY ఫైల్, డాక్యుమెంట్. సో ఇలా అన్ని కైండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు వాటితో మనం ఎలా ఆపరేట్ చేయాలి అంటే ఇక్కడ నుంచే మాన్యువల్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేయాలి అనేది ఈ వీడియో యొక్క టాస్క్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనము .csv. సో ఫస్ట్ ని ఏ ఆపరేషన్, in order to perform any operation, first you should open the file. So ఏ ఫార్మాట్ లో అయినా కానీ ఓపెన్ చేయాలి. అండ్ ఓపెనింగ్ ఇన్ ఎ ఫైల్ ఈస్ పాసిబుల్ ఇన్ 2 ways ఇన్ పైథాన్. ఓకేనా? సో అవి ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఫైల్ ని ఓపెన్ చేద్దాం. సో విత్ ఓపెన్ ఆఫ్ ఇక్కడ చూస్తే మనకి 4 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, TXT, CSV, PY అండ్ డాక్యుమెంట్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము as an example ఫస్ట్ TXT ఫైల్ తో ఓపెన్ చేద్దాం. సో ఈ ఫైల్ ని నేను ప్రీవియస్ గా చెప్పినట్లయితే విత్ ఓపెన్ చేసినప్పుడు మోడ్ అనేది మెన్షన్ చేయకుండానే నేను ఓపెన్ చేశాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే. సో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో సెకండ్ .txt. సో ఈ ఫైల్ ని నేను రీడ్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాను యాజ్ సెకండ్. సో ఇట్ ఈస్ అప్ టు యూ. ఇక్కడ సెకండ్ అనేది ఏంటి? వేరియబుల్. ఇది ఫైల్ పాత్ అన్నమాట. ఓకేనా? సో సేమ్ లొకేషన్ లో ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఫైల్ నేమ్ వరకు మాత్రం మెన్షన్ చేశాను. ఓకేనా? ఫస్ట్ రీడ్ చేశారు కాబట్టి రీడ్ ఆపరేషన్, రీడ్ మోడ్ లో ఓపెన్ చేశారు కాబట్టి రీడ్ ఆపరేషన్ కూడా మనం పర్ఫామ్ చేయాలి కదా. సో ఈజీగా మీకు ప్రింట్ అవుతుంది. సో ఎంటీ ఫైల్ అయితే ఓకే, దిస్ ద ఎంటీ ఫైల్ నో. సో యాడ్ ఇట్ కంటెంట్. సో కంటెంట్ యాడ్ చేసాం కదా, అగైన్ ఈ ఫైల్ ని రన్ చేసేయండి. సో ఒక ఎంటీ ఫైల్ ని, సో ఒక ఎగ్జిస్టెడ్ ఫైల్ ని పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసేసి మనము ఓపెన్ చేసాం. సో దీని మీద మనం ఎనీ ఆపరేషన్ చేయగలము. అసలు ఈ ఫైల్ ఆఫ్టర్ రీడింగ్ ద ఫైల్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే, ఆఫ్టర్ రీడింగ్ ద ఫైల్ యూజింగ్ రీడ్ మెథడ్, రీడ్ ఆపరేషన్ చేసే ఫైల్ ను ఓపెన్ చేసామంటే ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ద స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, సో యూజింగ్ రీడ్ లైన్స్ యూజ్ చేసి ఫైల్ ని రీడ్ చేసాము అంటే ఇది లిస్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్ అగైన్. సో విత్ ఓపెన్ ఆఫ్, సో అగైన్ సమ్ ఫైల్స్, డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా మనకి. డాక్యుమెంట్ చూద్దాము, ఎంటీనో లేదంటే డేటా ఉందో చూద్దాము. ఓకే, సో ఓకే డేటా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం రైట్ డాక్. సో ఈ ఫైల్ ని నేను అగైన్ రీడ్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాను యాజ్ డాక్యుమెంట్. ఓకే, DC. సో DC.read lines. సో ఈ రీడ్ లైన్స్ అంటే మీకు LI లిస్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. కావాలంటే టైప్ తర్వాత చెక్ చేద్దాము. ఓకేనా? సో లేదంటే ప్రీవియస్ కింద సెల్ లో చెక్ చేయండి. సో చూడండి లిస్ట్ లోకి కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు లిస్ట్ మీద ఏ ఆపరేషన్స్ అయితే మనం చేయగలము, ఒక డాక్యుమెంట్ ఫైల్ ని మనము లిస్ట్ లోకి కన్వర్ట్ చేసాం. మన కన్వర్షన్ లోకి, మన యూజర్ కన్వీనియన్స్ లోకి మనము కన్వర్ట్ చేసాం.
ఇప్పుడు లిస్ట్ మీద మనం ఎలాంటి లిస్ట్ మెథడ్స్ అప్లై చేయగలమో అవన్నీ కూడా మనం .text ఫైల్లో చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు LI అనేది డాక్యుమెంట్ అనేది లిస్ట్ లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి అపెండ్ చేయాలి. యాడింగ్ కంటెంట్ యూజింగ్ లిస్ట్ అపెండ్ మెథడ్. సో ఈ ఫైల్లోకి కంటెంట్ ని యాడ్ చేస్తున్నాను. ఎలాగంటే లిస్ట్ కంటెంట్ యూజ్ చేసి చేశాను. ఓకేనా? ఇది డాక్యుమెంట్ కదా మేడం అనుకుంటే ఇక్కడ చూస్తే మనం లిస్ట్ లోకి చేసాం. సో చూడండి, బ్యాక్ కి వెళ్ళి చెక్ చేయండి, రిఫ్రెష్ అవుతుంది. ఓకే, రైట్ డాకే కదా. ఓకే, సారీ ఫర్ దట్ వన్. ఇక్కడ మనకి DC లోకి అప్డేట్ అవ్వదు, లిస్ట్ లోకి అప్డేట్ అవుతుంది. ఈ ఫంక్షన్ అనేది LI లోకి కదా మనం చేస్తున్నాము. సో ఈ లైన్ అనేది LI లోకి యాడ్ అవుతుంది. ఓకేనా? మరి ఈ డాక్యుమెంట్ లోకి అవ్వాలి అంటే రైట్ లైన్స్ కానీ మనం చేయాలి. ఇక్కడ మనం రీడ్ మోడ్ లో ఓపెన్ చేసి రైట్ ఆపరేషన్ చేయలేము. ఓకేనా? DC.write అంటే అవ్వదు. హాయ్ ఐఆమ్ అన్నా కానీ ఏ ఫైల్ మీరు ఏ టెక్స్ట్ ఇచ్చినా కానీ మీకు ఎర్రర్ వస్తుంది. Okay, so unsupported operation because you open that file in the read mode and you are trying to perform the write operation, so that could not be possible, so that we are getting the error. Okay, so ఇక్కడ లిస్ట్ లోకి మీరు చెక్ చేస్తే లిస్ట్ లోకి యాడ్ అవుతుంది కంటెంట్ అనేది. సో దిస్ ఇస్ ది ఓపెనింగ్ పర్ఫార్మింగ్ లిస్ట్ లోకి కన్వర్ట్ చేశాను. రీడ్ లైన్స్ అంటే లిస్ట్ లోకి యాడ్ అవుతుంది, రీడ్ అంటే స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ బిహైండ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను తీసుకుంది టెక్స్చువల్ ఫైల్, యాక్చువల్ గా టెక్స్చువల్ ఫైల్ లేదంటే డాక్యుమెంట్ లేదంటే PDF. సో సంథింగ్ ఏ ఫైల్ అయినా కానీ ఐ వాంట్ టు కౌంట్. సో రైట్ ఏ పైథాన్. సో రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ to count the number of integers and characters ఉంటే characters మన ఎగ్జిస్టెడ్ ఫైల్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి అండ్ నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటాం. సో యూజింగ్ పైథాన్. మాన్యువల్ గా అయితే మనం ఈ ప్రోగ్రామ్ చూస్తే ఈ ఫైల్ కనుక మనం చూసినట్లయితే మాన్యువల్ గా చెప్తాము. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయి అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిపీటెడ్ గా ఉంది కదా, సో రిపీటెడ్ వర్డ్స్ ని తర్వాత కౌంట్ చేద్దాము. సో ఫస్ట్ అసలు ఒక ఫైల్ ని మనం ఎలా చేయాలి అనేది చూద్దాము. ఒక ఫైల్లో డిస్టింక్ట్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేయాలి చూద్దాము. సో ఇక్కడ .py ఫైల్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి ఇంటీజర్స్ 0 ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఓకే, సో new.csv ఈ ఫైల్ తీసుకోండి. ఈ ఫైల్ కన్సిడర్ చేస్తే మనకి ఫుల్ స్టాప్ ఉంది, కామా ఉంది అండ్ న్యూ లైన్ కూడా ఉంది కదా. సో న్యూ లైన్ ఈజ్ ఆల్సో ఏ స్పెషల్ క్యారెక్టర్స్ నో. సో స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి ఈ new.csv ఫైల్ ని రీడ్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది మనం చేద్దాం. ఓకేనా? సో న్యూ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ new.csv ఫైల్ ని నేను రీడ్ మోడ్ లో ఓపెన్ చేశాను. నా new.read. సో యూజింగ్ రీడ్ అయినా చేయండి లేదంటే రీడ్ లైన్స్ అయినా చేయండి. ఓకేనా? డేటా అనేది ఇక్కడ మనకు అప్డేట్ అయ్యింది. న్యూ LI కదా, సో LIN అని పెట్టేసాను. సో ఇప్పుడు ఇది లిస్ట్ లోకి కన్వర్ట్ అయింది కాబట్టి మనము లిస్ట్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేయగలమా లేదని చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఇది లిస్ట్ కాబట్టి లిస్ట్ లో అంటే లిస్ట్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. మన డాక్యుమెంట్ ఫైల్ అనేది .csv ఫైల్ అనేది లిస్ట్ ఆఫ్ లైన్, ఈచ్ రో అనేది లిస్ట్ లో ఒక లైన్ గా కన్వర్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి ఆపరేషన్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ లైన్స్ కాబట్టి ఎవ్రీ లైన్ ని యాక్సెస్ చేయాలి. వీఆర్ యాక్సెసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని యాక్సెస్ చేసిన తర్వాత అగైన్ ఆ లైన్ లో ఉండే ఈచ్ అండ్
డేటా టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎలిమెంట్ అని ఇవ్వండి. ఓకేనా? LI అనేది ఏంటి? లిస్ట్ లోకి కన్వర్ట్ అయింది. లిస్ట్ లోకి కాబట్టి ఫస్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అగైన్ లైన్ లో మనకి ఏముంటాయి? సో క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఓకే. సో యాడ్ చేయాలి. ఇప్పుడు టైప్ ఆఫ్ సో అవి ఇంటీజర్సా కాదా అని ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ నేను టైప్ చెక్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇంటీజర్ కౌంట్, క్యారెక్టర్ కౌంట్ అండ్ స్పెషల్ కౌంట్ ఈక్వల్ టు 0. సో ఇలా అన్ని కౌంట్స్ ఇనీషియల్ గా నాకు 0 కాబట్టి నేను 0 చేశాను. ఇఫ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఇంటీజర్ అయితే ఐసీ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఎలిఫ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఇంటీజర్ అయ్యి అండ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అయి అండ్ ఈ ఎలిమెంట్ అనేది ఈజ్ ఆల్ఫా. ఓకేనా? ఆల్ఫా అయితేనే క్యారెక్టర్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఈ 2 సిచ్యువేషన్స్ కాని సిచ్యువేషన్ లో మనకి స్పెషల్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ హియర్. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఓకే. ఇఫ్ నాట్ మీకు కనుక ఈ లాజిక్ ఇక్కడ అర్థం కాలేదు అంటే మనము నేను ఐ విల్ మేక్ యూ క్లియర్. ఓకే. సో నెంబర్ ఆఫ్ క్యార్స్ ఈక్వల్ టు CHC అండ్ అవి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే సో చూడండి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వాలన్నా కానీ కూడా స్ట్రింగ్ లోనే కదా. సో అగైన్ ఇక్కడ చెక్ చేయండి టైప్ ఆఫ్ ఎలిమెంట్. సో ఈ 2 కండిషన్స్ మీరు అగైన్ ఎల్స్ ఇఫ్ రాయొచ్చు. ఎల్స్ లోనే మీరు నెస్టెడ్ ఇఫ్ లాగైనా రాయొచ్చు. ఓకేనా? నెస్టెడ్ ఇఫ్ లాగైనా మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ ఎల్స్ ఇవ్వండి. మీరు ఎలా ఇచ్చినా కానీ వర్క్ అవుతుంది. ఓకే చూద్దాము. సో చూడండి నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి ఇక్కడ 0 ఉంది కదా. సో న్యూ డాట్ CSC కదా. సో చూడండి ఇవి యాక్చువల్ గా ఇంటీజర్స్. మరి ఎందుకు 0 ఉంది అంటే ఇది టెక్స్చువల్ ఫార్మాట్ లోకి తీసుకుంటుంది. అందుకని ఇక్కడ మనకి 0 వచ్చింది. సో చూడండి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మనం తీసుకున్న డేటా అనేది స్ట్రింగ్ అయ్యి అండ్ ఆల్ఫాబెట్ అయితేనే కౌంట్ చేయమన్నాను కాబట్టి సో ఈ సిచ్యువేషన్ లో వీటిని అన్నిటిని కూడా కౌంట్ చేసేసి కౌంట్ ఇచ్చింది. ఎల్స్ పార్ట్ మనకి ఎగ్జిట్ అయింది. ఓన్లీ ఈ కండిషనే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇవంతా కూడా స్ట్రింగ్ లోకి రీడ్ అవుతుంది కాబట్టి మీరు మంది లిన్ కదా, లిన్ ప్రింట్ చేసి చూడండి. ఇక్కడ ఈ వేరియబుల్ ని ప్రింట్ చేస్తే చూడండి అవన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడే మీరు డైరెక్ట్ కండిషన్ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? సో ఫర్ ఎవ్రీ లైన్ ఇన్ ఎలిమెంట్, సో ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ లైన్ ఇఫ్ ఎలిమెంట్ టైప్ లేదు అంటే ఈ స్ట్రింగ్. సో ఇఫ్ ద టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఈ స్ట్రింగ్ అయితే అండ్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ డిజిట్, సో డిజిట్ అయితే గనక చూస్తున్నారా నెస్టెడ్ ఇఫ్ అండ్ నెస్టెడ్ లూప్స్ రాస్తున్నాను. ఈజ్ ఇంటీజర్ కానీ ఈజ్ న్యూమరిక్ అయితే కండిషన్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలి. లేదు అంటే ఎలిమెంట్ అనేది ఈజ్ ఆల్ఫా అయితే క్యారెక్టర్స్ కౌంట్. ఈ సిచ్యువేషన్ లో ఎల్స్ మనం మెన్షన్ చేస్తాం. ఓకే. సో లేదు అంటే స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా కానీ మనకి ఇక్కడ ఎల్స్ పార్ట్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు. సో చూడండి నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఇక్కడ everyone. So number of integers ఎన్ని, number of characters ఎన్ని, number of special అని చేసేసాం. Is this clear everyone? I think you have understood this one and so we'll look into another example also. So same way.
సో ఒక టెక్స్చువల్ ఫైల్ ని మనం .py ఫైల్, ఇప్పుడు .csv అంటే మీకు బిగ్గర్ ఇన్ సైజ్ గా ఉంది కాబట్టి మీకు ఈ కోడ్ కరెక్టా కాదని డౌట్ రావచ్చు. సో టేక్ మీ దెన్ ఎగ్జాంపుల్ ఆఫ్, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఫైల్. ఓకే, సో కంటైనింగ్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కదా, దీని మీద వర్క్ చేస్తే మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో విత్ ఓపెన్ ఫైల్ python.py ఫైల్ ఓపెన్ చేయండి. రీడ్ మోడ్ యాజ్ python. Okay, so python lo, so py will like python. Okay, so for every line in this variable, if and again you have to consider each and every character, no. So this one, if this is the case, if element dot is alpha, so this is not the case, the okay, so right here itself solve plus space ఈ కండిషన్ మెన్షన్ చేయండి అండ్ అట్ ద ఎండ్ ప్రింట్ చేసేయండి. సో నెంబర్ ఆఫ్, ఇటువంటి ఫ్రీక్వెన్సీ, నాట్ నంబర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫాబెట్. ఓకే, సో చూడండి, సో 62 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ 21 స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే చూడండి, ఇక్కడ వాట్ ఆర్ ద అపాస్ట్రోఫీస్ మనం ఏమైతే అంటాం, ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ పెరాంథసిస్, అండ్ ఇక్కడ స్పేస్ కూడా మనకి స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది, ఇక్కడ న్యూ లైన్ స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది. సో యాక్చువల్ గా మనకి 22 ఇక్కడ. సో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర మనకి స్పేస్ ఉంది కూడా, స్పేస్ కన్సిడర్ అవుతుంది, న్యూ లైన్ కన్సిడర్ అవుతుంది, ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి సో టోటల్ గా స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉన్నాయి అండ్ ఆల్ఫాబెట్స్ అనేవి టోటల్ కౌంట్ అనేది మనం చేసాం. సో చూడండి, మనం తీసుకున్న ఫైల్ అనేది వేరే ఫార్మాట్ లో ఉన్నా మన యూజర్ కన్వీనియంట్ ఏ ఫార్మాట్ అయితే ఉందో మన కన్వీనియంట్ డేటా స్ట్రక్చర్ లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో చూడండి, ఒక .csv ఫైల్ తో కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఓకేనా, సో దిస్ ఈస్ ఆల్ వాట్ అబౌట్ ది ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. So if you have any, I think you have understood the concept. If not so let me know in the comment section. So thank you.